మనం వెళ్ళబోయే కంట్రీ సింగపూర్ అండి. నాతో పాటు మనోడు ఒక ట్రావెల్ చేస్తున్నాడు. మనోడి పేరు హరి. జస్ట్ ఇప్పుడే సింగపూర్లో ల్యాండ్ అయిపోయామండి. ఇప్పుడైతే మంచి లైట్ షో ఉంది, అది చూడడానికి వెళ్దాం. ఈరోజు ఫ్రైడే వీకెండ్ కదా, బాగుంటుంది, మంచి జనాలతో కలకలాడుతూ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఇదేంటనుకుంటున్నారు మీకు కనపడేది? యాపిల్ స్టోర్ అండి. చూసారు ఎలా ఉందో? భలే కూర్చున్నారు. ఈవినింగ్స్ ఎంజాయ్ చేసుకుంటా ప్లెజెంట్ వెదర్లో, చల్లటి గాలిలో అలా కూర్చుని సరదాగా ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. రొమాంటిక్ డేట్స్ అనమాట ఇవన్నీ. బాగుంది. మనం ఇప్పుడు మెరీనా బే శాండ్స్ ఏరియాలో ఉన్నామండి. కాకపోతే ఆ పెద్ద బిల్డింగ్ మీకు ఆపోజిట్ సైడ్ ఉంది, అది మళ్ళీ చూపిస్తాను. నా వెనకాల బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అదిరిపోయింది. మామూలుగా లేదు నైట్ వ్యూ అయితే. వెనకాల లొకేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ లొకేషన్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కంటిన్యూ చేస్తానండి వీడియోని. లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీరు లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. లైట్ షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు మనం సింగపూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అది ఇక్కడ సింగపూర్లో 4 లాంగ్వేజ్ మాట్లాడతారండి. ఒకటి మ్యాండరిన్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ మలాయ్ అంటే మలయాళంలో అనుకున్నాను ఫస్ట్, కానీ మలయాళం వేరు వేరంట. నెక్స్ట్ ఇంకోటి తమిళ్. ఇక్కడ ఇందాక నేను ట్రైన్ ఎక్కుతున్నప్పుడు కూడా బోర్డుల మీద కూడా తమిళ్లో రాస్తుంది. ఏంట్రా అసలు మన తమిళ్ అంత పాపులర్ అనుకున్నాను. ఈ 3 కాకుండా ఇంగ్లీష్. సో ఇక్కడ మాట్లాడేది ఇంగ్లీష్, మలాయ్, తమిళ్, మ్యాండరిన్. సింగపూర్కి స్పెసిఫిక్గా సింగిల్ లాంగ్వేజ్ అయితే ఏం లేదండి, 4 లాంగ్వేజ్ ఇక్కడ బాగా మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూయింగ్ గమ్ తినడం కూడా నేరం. చాలా చాలా క్లీనియెస్ట్ కంట్రీ. మన ఏషియాలోనే ది బెస్ట్, వన్ ఆఫ్ ది క్లీనియెస్ట్ కంట్రీ అనమాట. అండ్ చాలా చిన్నదే. సో కరెన్సీ వచ్చేసి సింగపూర్ డాలర్. ఒక సింగపూర్ డాలర్ అంటే 62 రూపాయలు ఉంది మన దగ్గర. చాలా కాస్ట్లీ అండి కంట్రీ మాత్రం. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా కాస్ట్ అయిపోతుంది. మేము ఒక 2 కిలోమీటర్ల దూరం వచ్చాం మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ లైట్ షో చూద్దామని. కొంతసేపట్లో ఇక్కడ మీకు లైట్ షో స్టార్ట్ అవుద్ది. ఇక్కడికి వచ్చినందుకు 700 రూపాయలు అయిపోయింది 2-3 కిలోమీటర్లకే. సో చాలా కాస్ట్లీ. సో మీకు ముందుగానే ఫిక్స్ అయ్యారండి వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది అనుకుని. వేడి కంట్రీ కదా ఇది. మనం ఎలా కూర్చుంటే ఇక్కడ మనకు పైన ఫ్యాన్ అన్నమాట, రిలాక్స్ అవ్వడానికి. భలే ఉంది. అదిగో మెరీనా బే శాండ్స్. ఆ కనిపించి 3 బిల్డింగ్లని మెరీనా బే శాండ్స్ అంటారండి. అందులో మొత్తం 3 ఉన్నాయి కదా. ఫస్ట్ బిల్డింగ్ టవర్ 1, టవర్ 2, టవర్ 3, అలా 3 బిల్డింగ్ని 3 టవర్లు అని చెప్తారు. ఒక టవర్ వచ్చేసి చాలా లగ్జరీ బిజినెస్ మీటింగ్స్కి, మిగతా 2 హోటల్ రూమ్స్ అంట. ఆ 3 బిల్డింగ్ని కనెక్ట్ చేస్తూ ఒక షిప్ ఆకారంలో కనబడుతుంది కదా, దాన్ని స్కై పార్క్ అంటారు. అది 1120 అడుగులండి. ఐఫిల్ టవర్ని తెచ్చి ఇక్కడ పడుకోబెడితే ఐఫిల్ టవర్ కంటే కూడా పొడుగుగా ఉంటుంది అది, ఆ షిప్ ఆకారంలో ఉన్న స్కై పార్క్. దానిపైన మీకు రెస్టారెంట్లు, ఇన్ఫినిటీ పూలు, అబ్జర్వేషన్ డెక్, మంచి లాంజెస్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఇది 57 అంతస్తులు. ఆ 57 అంతస్తులో ఉంది మీకు స్విమ్మింగ్ పూల్, ఇన్ఫినిటీ పూల్. ఆ బిల్డింగ్నే మెరీనా బే శాండ్స్ అంటారు అనమాట. సో దీని దగ్గర ఈ ఆపోజిట్లో ఉన్న ఈ లేక్లో వాటర్ షో జరుగుతుందండి, లైట్ షో అనమాట వాటర్ లోపల. సో ఇది ఎవ్రీడే రాత్రి 8కి మళ్ళీ 9కి జరుగుద్ది. కానీ ఇప్పుడు క్రిస్మస్ అవ్వడం వల్ల రాత్రి 10కి కూడా ఫ్రైడే సాటర్డే పెట్టారు. ఇప్పుడు కరెక్ట్గా 10 అవుతుంది ఈరోజు ఫ్రైడే. సో ఇప్పుడు చూద్దాం మనం, ఒక 1 మినిట్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు క్రిస్మస్ టైం కాకుండా నార్మల్ టైంలో వస్తే 8కి 9కి మాత్రమే ఉంటుంది నైట్. మొదలైంది.
అదండి, అంతటితో ముగిసింది మన లైట్ వాటర్ షో అట్ మెరీనా బే శాండ్స్. నేను కొంచెం బాగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. మనం అనుకున్న ఇంత అయితే ఎక్కువేం లేదు, జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ కొంచెం రికార్డ్ చేశాను, అంత అట్రాక్టివ్గా అనిపించలే. కానీ చుట్టుపక్కల లొకేషన్కి చాలా అందంగా కనబడుతుంది చూడడానికి. ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉందండి. మంచి మరీ చల్లగా కాకుండా మరీ వేడి కాకుండా హాయిగా గాలి తగులుతూ ఉంది. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ చాలా ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. చెప్పరా, ఏమని చెప్తావా? నేను జాయిగా చెప్తే వినపడదు. బాగుంది. ఇందాక వాటర్ లైట్ షో కంట అక్కడ క్రిస్మస్ ట్రీల దగ్గర లైట్ షో బాగుందండి. మనడు అలసిపోయాడండి, అలసిపోయి మెట్ల మీద కూర్చున్నాడు అలాగా. లేగు మాకైతే ఫుడ్ ఏం దొరకలేదు లేట్ అవడం వల్ల. సో ఈ చైనా టౌన్కి వచ్చి ఏదో దొరుకుద్దని. ఇదంతా చైనా టౌన్ ఫుడ్ స్ట్రీట్. చైనా టౌన్లో ఒక షాప్ పేరు ఓజీ అండి, మన ఓజీ. లేట్ అవడం వల్ల వెనకాల షాప్స్ అన్నీ మూస్తున్నాయి, కానీ చైనా టౌన్ మొత్తం ఫుడ్ స్ట్రీట్స్ చాలా ఉన్నాయి. మీరు తినాలనుకుంటే కొంచెం లేట్ నైట్ అయినా సరే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. బ్యాంబూ బిర్యానీ అండి ఇది. మనడు ఫ్రైడ్ నూడిల్స్ తీసుకున్నాడు. డిన్నర్ పూర్తవుతుల్లోకి 12:15 అయిపోయింది, మిడ్ నైట్. సో ఇంకా మెట్రో స్టేషన్ అయితే క్లోజ్ చేసాడు. కాకపోతే మన దగ్గర ఉన్న ఎంఆర్టీ టికెట్తో మనం బస్సులు కూడా ఎక్కొచ్చు అనమాట. సో ఇప్పుడే బస్ స్టేషన్కి అయితే వచ్చాం. బస్ స్టాప్లో ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది అనమాట, ఏ బస్సు ఎంతసేపట్లో వస్తుంది. ఒకటి 33 బస్సు ఎక్కాలి మనం. అరైవ్ అయిపోతుంది, అరైవింగ్ అని చూపించింది, ఇంకా వస్తుంది. చైనా స్ట్రీట్లో ఫుడ్ అయితే చాలా బాగుందండి. మంచి నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మన ఇండియన్ టేస్ట్ అంత లేదు కానీ బాగుంది. ఖాళీగా ఉంది. ఇదే లాస్ట్ బస్సు. ఇది మిస్ అయ్యి ఉంటే ఇంకా మనకి రేపటి దాకా బస్సు లేకపోతుంది. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకెళ్ళాలి అనుకో, 1000 రూపాయలు బొక్క. ఇది ఎలాగో మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఎంఆర్టీ కార్డు. సో దాంతో ఇంకా మనం ఇంటి దాకా వెళ్ళిపోవచ్చు. బాగుంది. సింగపూర్లో చాలా వేడిగా ఉందండి. మాల్స్లో కానీ బస్సుల్లో కానీ ఏసీ ఫుల్గా ఉండడం వల్ల చల్లగా ఉంటుంది. బయటికి వెళ్తుంటే వేడి సెగలు తగులుతున్నాయి. డిసెంబర్ మంత్ ఇది, ఇంకా మరి సమ్మర్లో ఎలా ఉంటుందో. సో అదండి, చూసారు కదా, ఈరోజు డే 1 సింగపూర్లో అలా ముగిసింది. చాలా బాగుంది, మంచిగా స్టార్ట్ అయింది ట్రిప్ మనకి. సో ఇంక రేపు కలుసుకుందాం. ఈ రోజుకైతే ఇంకా ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. గుడ్ నైట్, బై బై, సీ యూ టుమారో.